సీఎం చంద్రబాబు అరెస్ట్, హోంమంత్రి అనిత సంచలనం. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సీఎం చంద్రబాబు అరెస్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ రిమాండ్ గురించి మాట్లాడిన హోంమంత్రి అనిత ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని, సరైన ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే కోర్టు రిమాండ్ విధిస్తుంది అని అన్నారు. అంటే మనం కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి కదా అని వంగలపూడి అనిత పేర్కొన్నారు. న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకపోతే రిమైండ్ విధించరు కదా అంటూ వైఎస్ జగన్ ని ప్రశ్నించారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి కావాలని జైల్లో పెట్టారని, చంద్రబాబు గారికి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా రాత్రికి రాత్రే జైల్లో పెట్టారని వంగలపూడి అనిత ప్రజలకి గుర్తు చేశారు. దాన్ని అక్రమ అరెస్ట్ అంటారని, మిథున్ రెడ్డిని చేసింది కాదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.